శ్రీ గురుభ్యో నమః. కరాంగులి నకోత్పన్న నారాయణ దశాకృతి. అమ్మవారి 2 చేతి వ్రేళ్ల 10 గోళ్ల నుండి నారాయణుని 10 అవతారమూర్తులను కలిగిన అమ్మ. భండాసురుడు సర్వాసురాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు చచ్చిపోయిన 10 మంది రాక్షసులను మళ్లీ పుట్టించి శక్తిసేనల మీదకు వదిలాడు. అమ్మ చేతి వేళ్ల గోళ్ల నుండి దశావతారమూర్తులు ఉత్పన్నమై ఆ రాక్షసులను సంహరించారు. అమ్మ నోటితో ఏ ఆజ్ఞ ఇవ్వకనే, చేతితో ఏ సంజ్ఞ చేయకనే, కేవలం గోరు కదలిక చేతనే అవతారమూర్తులు పుట్టి అమ్మ సంకల్పాన్ని నెరవేరుస్తారు. దశావతారాలు: మత్స్యావతారం, అజ్ఞాన సముద్రంలో అణగి ఉన్న విద్యను వెలికి తీయడం. కూర్మావతారం, సాధనావస్థలో మనస్సు నిబ్బరం కోల్పోవడమే మందర పర్వతం కృంగిపోవడం, తిరిగి దానిని నిలబెట్టడం. వరాహావతారం, గతి తప్పిన బుద్ధిని తిరిగి స్వస్థితిలో పెట్టడం. నరసింహావతారం, మనలో సంశయం అనే హిరణ్యకశిపుని చీల్చడం. వామనావతారం, తలలో ఉన్న అహంకారాన్ని అణచివేయడం. పరశురామావతారం, నన్ను మించినవాడు లేడు అనే రాజసాన్ని పరశువుతో నరికివేయడం. రామావతారం, కామాన్ని పడగొట్టి ధర్మాన్ని నిలబెట్టడం. కృష్ణావతారం, మనలో అనాహత నాదాన్ని పలికిస్తూ జ్ఞాన ప్రబోధం చేయడం. బలరామావతారం, బీడు భూమిగా ఉన్న క్షేత్రంలో, శరీరంలో నాగలి ధరించి జ్ఞానసస్యం పండించడం. కల్కావతారం, మ్లేచ్ఛ భావాలు, వేద విరుద్ధమైన భావాలు అనే అంధత్వాన్ని తొలగించడానికి అవతరించే తేజోరూపం కల్కి. కాబట్టి దశావతారాలు అనేవి మన కోసం అవతరించడమే, మనలోని అసుర భావాలు అంతరించడమే. దశాకృతి అనే దానికి మరొక అర్థం కూడా చెప్పుకోవచ్చు. దశ అంటే అవస్థ, కృతి అంటే కృత్యము. జీవునికి 5 అవస్థలు, దేవునికి 5 కృత్యములు. జీవుని 5 అవస్థలు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, మూర్ఛ, మరణం. దేవుని 5 కృత్యములు సృష్టి, స్థితి, లయ, తిరోధానం, అనుగ్రహం. ఆ 5, ఈ 5 మొత్తం కలిపి 10 అమ్మవారి గోళ్ల నుండే వచ్చాయి. బ్రహ్మ నుండి చీమ వరకు సమస్త జీవలోకము అందులోంచే వచ్చింది. అమ్మ జీవకోటికి, దేవకోటికి కూడా కావలసిన సమస్త ధర్మాలను తన గోళ్ల నుంచి సృష్టించగలదు. మోక్షాన్ని సైతం ఇవ్వగల సమర్థురాలు. కేవలం సమర్థత ఉండి కారుణ్యం లేకపోతే ఉపయోగం లేదు. కానీ అమ్మ అలా కాదు. అమ్మ పరమ కారుణ్యమూర్తి. ఆ కారుణ్యమే అరుణకాంతిగా ప్రకటనమవుతూ ఉంటుంది. అందుకే లలితమ్మ ఎరుపు. అందుకే అరుణాచలం కరుణ నిండిన అమృత సాగరం. కరుణాపూర్ణ సుధాబ్దే కబలితగణ విశ్వరూప కిరణావల్య అరుణాచల పరమాత్మన్ అరుణోభవ చిత్తకంజ సువికాసాయ. కరుణ నిండిన సముద్రమా, కిరణ పంక్తిచే మృంగబడిన గొప్ప ప్రపంచరూపం గలవాడైన అరుణాచల పరమాత్మ నా హృదయ పద్మమును మిక్కిలి వికసింపజేయుటకే సూర్యుడవగుమా. అలాంటి కారుణ్యమూర్తి అయిన అమ్మ పాదాలను పట్టుకుంటే మీరు వేటిల్లో పడిపోయి ఉన్నా సరే అమ్మ మిమ్మల్ని ఉద్ధరించి సక్రమ మార్గంలోకి తీసుకెళ్తుంది. మీ దశ తిరిగే దశ ఆధ్యాత్మిక సూత్రాలు. సదా అమ్మవారి పాదాలను, గురుపాదాలను ఆశ్రయించి ఉండండి. ధర్మబద్ధమైన జీవితాన్ని గడపండి. సకలానికి కర్త అమ్మ అనే విషయం జ్ఞప్తిలో ఉంచుకోండి. జ్ఞానప్రసూనాంబిక అంటే లోకములోని సకల జ్ఞానములకు ముడిసరుకు. లోకంలోని జ్ఞానులందరూ జ్ఞానాంబ అనుగ్రహ కిరణాలే. ఎవరు ఎక్కడ ఏ మూల నుంచి ఏ దేవతామూర్తిని ఆర్తితో ప్రార్థించినా వారిని గురుసన్నిధికి చేర్చి పూర్ణానుభవాన్ని కలిగించి ముక్తిని ప్రసాదిస్తుంది జ్ఞానాంబ దయామయి. గురువిచ్చిన మంత్రాన్ని జపిస్తే అది మీ దోషాలను హరిస్తుంది. గురువుకు సంపూర్ణ శరణాగతి చెందండి. సంపూర్ణ శరణాగతి చెందినందుకు గుర్తు స్థిమితం. స్థిమితమే మోక్షం.